మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ స్నేహితుల్లో కానీ నన్ను కాసేపు వదిలేసేయండి, నాకు ప్రశాంతత కావాలి అంటున్నారా? అయితే వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరమని అధ్యయనాలు చెప్తున్నాయి. దాదాపు రోజుకి 15 సిగరెట్లు తాగితే ఎంత ప్రమాదకరమో దానికన్నా ఎక్కువ ప్రమాదకరము ఈ యొక్క ఒంటరితనం అనేది. ఒంటరిగా ఉండే వాళ్ళలో 29% మందికి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. 140 కోట్ల ప్రజలు ఉన్న మన దేశంలో ప్రపంచంలో 3వ స్థానంలో ఒంటరిగా బతికే వాళ్ళలో ఈ యొక్క జాబితాలో మన దేశం అయితే ఉంది. ఇక్కడ మనం చూసే మన దేశంలో దాదాపు 16 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఈ యొక్క లోన్లీనెస్ ఒంటరితనానికి గురవుతున్నారు. దాదాపు ఒంటరితనంగా ఉండే వాళ్ళలో దాదాపు 15 సంవత్సరాల ఆయుష్ తగ్గుతుంది. సో ఎంత ప్రమాదకరం చూడండి ఒంటరితనం అనేది. ఈ యొక్క ఒంటరితనం అనేది ఎందుకు వస్తుంది అంటే ఈ సెల్ ఫోన్ల వల్ల, తర్వాత వచ్చేసి మనం టెక్నాలజీని వాడుతుండడం వల్ల బంధాలను, అనుబంధాలను, తర్వాత వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ని, ఫ్రెండ్స్ని దూరంగా పెట్టి ఎల్లప్పుడూ మనకి ఈ సెల్ ఫోన్లలో ఉంటున్నాం కదా, ఇదే కారణం ఈ యొక్క ఒంటరితనం అనేది. వెంటనే మన పిల్లల్ని ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎక్కువ మనకు ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. ఎవరైతే ఈ యొక్క లోన్లీనెస్తో బాధపడుతున్నారో వాళ్ళని వెంటనే అలర్ట్ చేయండి. ఈ యొక్క వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.